రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఒక విషయం స్పష్టమైంది. ఏంటంటే ఆయనకు ఓటమి భయం పట్టుకున్నది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఆయనను దించేస్తారనేటువంటి భయం ఆయన మాటల్లో, ఆయన ముఖంలో స్పష్టంగా కనబడతా ఉంది. అందుకే రేవంత్ రెడ్డి గారు ఈరోజు గత 2-3 రోజులుగా మనం చూస్తూ ఉంటే దేవుళ్ల మీద ఒట్లు పెట్టుకోవడమో, రిజర్వేషన్లు ఎత్తివేస్తారని సెంటిమెంట్ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఈ ఎన్నికలు తన పాలనకు రెఫరెండంగా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు భయంతో సెంటిమెంటల్ మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన 6 గ్యారంటీల గురించి మాట్లాడతలేడు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీల గురించి మాట్లాడతలేడు. ఆయన 4.5 ఏళ్ల పాలన గురించి మాట్లాడతలేడు. ఆయన 4.5 నెలల పాలనలో తెలంగాణ ప్రజలు ఈరోజు ఈ ప్రజలకు దక్కింది ఏమన్నా ఉందంటే, ఆయన పాలనను ఒక్క మాటలో చెప్పాలంటే అయితే తిట్లు, లేదంటే దేవుని మీద ఒట్లు. ఇది తప్ప ఏమన్నా ఉన్నదా? అయితే తిట్లు, లేదంటే దేవుడి మీద ఒట్లు. ఏ ఊరికి పోతే ఆ దేవుడి మీద ఒట్టు పెట్టి ప్రజల్ని మరోసారి మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు? ఆల్రెడీ బాండ్ పేపర్ల గారెడ్ అయిపోయింది. ఒకసారి బాండ్ పేపర్లను అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి బాండ్ పేపర్ల నాటకం నడవదని ఇప్పుడు దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయాలకు పాల్పడతా ఉన్నారు. అయితే ఆ ఓటమి భయంతో ఈరోజు ఆయన ప్రెస్ మీట్ లో ఏమంటారంటే, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని ఇవాళ ఆయన ఆరోపణ చేశారు. ఆయన తీరెట్లుందంటే వెనకటికట దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అని గట్టిగా అరుచుకుంటూ ఉరికిండట. ఇవాళ రేవంత్ రెడ్డి తీరు కూడా అట్లే ఉంది. ఇవాళ నువ్వు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నావు, బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నది రేవంత్ రెడ్డి. ఇది రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ హుజూరాబాద్ ఎన్నికల్లో ఏం చేసినావు నువ్వు? ఆ రోజు హుజూరాబాద్ ఉప ఎన్నికలు జరిగితే వీక్ క్యాండిడేట్స్ ను పెట్టి కాంగ్రెస్ డిపాజిట్ జప్తయ్యేటట్టు చూసి బీజేపీ గెలుపుకు సహకరించింది నువ్వు. దుబ్బాక ఉప ఎన్నికలో గాని, మునుగోడు ఉప ఎన్నికలో గాని, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో 3 చోట్ల నీ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ ఎందుకు పోయింది? నువ్వు బీజేపీతో కుమ్మక్కై బలహీనమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెట్టి పరోక్షంగా నువ్వు బీజేపీకి సహకరించి 3 చోట్ల బీజేపీ పార్టీని దగ్గరుండి గెలిపించింది రేవంత్ రెడ్డి. దానికి ప్రతిఫలంగా నాగార్జున సాగర్ లో మీరు అక్కడ కూడా సహకరించుకున్నారు ఇద్దరు. ఈ రకంగా ఇలా బలహీనమైనటువంటి అభ్యర్థులను పెడుతూ నాగార్జున సాగర్ లో ఏమైంది? బీజేపీ బలహీనమైన అభ్యర్థి పెడితే బీజేపీ డిపాజిట్ పోయింది. అంటే మీరిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ ఆట గత కొంతకాలంగా ఆడుతా ఉన్నారు.